అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది వారణాసిలోని నేపాలి టెంపుల్. దీన్ని నేపాలి టెంపుల్ అని ఎందుకంటామంటే 19th సెంచరీలో అప్పటి నేపాల్ రాజు వారణాసి వచ్చినప్పుడు పశుపతినాథ్ టెంపుల్ని ఇక్కడ కూడా కట్టాలని ఈ నేపాలి టెంపుల్ని కట్టారు. ఈ టెంపుల్ని నేపాలి రాజు కట్టడమే కాకుండా ఇప్పటికీ అక్కడి నేపాలి గవర్నమెంట్ దీన్ని పరిరక్షిస్తుంది. చూద్దాం అసలు ఈ నేపాలి టెంపుల్ ఎక్కడుంది, అసలు ఏంటి టెంపుల్కున్న హిస్టరీ. ఈ పశుపతినాథ్ నేపాలి టెంపుల్ ఎక్కడుందంటే కాశీ విశ్వనాథ్ మెయిన్ టెంపుల్, అదే మణికర్ణిక ఘాట్ పక్కనే లలితా ఘాట్లో ఉంటుందన్నమాట. ఈ పశుపతినాథ్ గుడిని నేపాలీ నిర్మాణ విధమైన పగోడీ ప్రకారం నిర్మించారనమాట. ఇదిగో చూడండి, ఇదే ఆ లలితా ఘాట్, సుందరమైన ప్రాచీనమైన లలితా ఘాట్. ఈ పక్కన ఉన్నదే మెట్లు ఉన్నాయి కదా, ఇదే వారణాసి కాశీ విశ్వనాథ్ గుడికి వెళ్ళే మెయిన్ దారి. ఈ ఘాట్లో చూడవలసిన మరొక విషయం ఏంటంటే ప్రతిరోజు రాత్రి ఇదే ఘాట్ గోడలపైన లలితా ఘాట్ ఒక గొప్పతనం, వారణాసి విశిష్టత ఆ లేజర్ షో రూపంలో ప్రదర్శిస్తారు. तथा मित्र पदम नाम सबसे प्राचीन सभ्यता का साक्षी है यह वाराणसी शहर। यहाँ कल कल बहती पवित्र गंगा नदी की धारा, जिसके समक्ष विद्यमान है यह ललिता घाट। मत्स्य पुराण में तीर्थों की चर्चा के अवसर पर ललिता तीर्थ का वर्णन हमें प्राप्त होता है। साथ ही साथ स्कंद पुराण के काशी खंड में भी जहां नव दुर्गा घाटों का वर्णन होता है, वहां भी ललिता घाट का नाम अंकित है। ततो ललिता तीर्थम केशव सन्निधौ तत्रास्ति ललिता देवी क्षेत्ररक्षा करी परा। साच पूजा प्रयत्नेन सर्व संपत् समृद्धये ललिता पूजकानांच जातु विघ्नो न जायते। कृष्ण द्वितीयायां ललितां परिपूज्यते। पुरुषो वापि लभते वाञ्छितं पदं स्नात्वा च ललिता तीर्थे ललितां प्रणिपत्य वै लभेत् सर्वत्र लालित्यं यद्वा तद्वानुलभ्य च लभेत् सर्वत्र लालित्यं यद्वा तद्वानुलभ्य च। गंगा नदी के तट पर स्थित है ललिता तीर्थ, जहां क्षेत्र रक्षा करने वाली दुर्गा रूपी ललिता गौरी का निवास है, जिनकी सभी श्रद्धालु सर्व प्रकार संपत्ति लाभार्थ पूजा अर्चना करते हैं। इनके दर्शन भी श्रद्धालुओं को मिलते हैं। घाट के ऊपर गली में मां दुर्गा को समर्पित देवी ललिता का मंदिर विद्यमान है। साथ ही साथ यहाँ काष्ठ एवं ईंट से बना राज राजेश्वर मंदिर भी स्थापित है। भगवान शिव को समर्पित काशी में यह मंदिर नेपाल के पशुपति मंदिर का प्रतीक रूप है। वर्तमान में सुशोभित यह ललिता घाट पूर्व में 3 भागों में विभक्त था। दक्षिण दिशा की ओर से चले तो नेपाली घाट, ललिता घाट एवं राज राजेश्वरी घाट। इनका उल्लेख सन 1931 में मोती चंद्र जी ने किया था, जहां नेपाली घाट एवं ललिता घाट के पक्के निर्माण का श्रेय नेपाल के महाराजा बहादुर शाह को जाता है, तो वहीं
राजराजेश्वरी घाट के निर्माण का श्रेय सिद्ध गिरि जी को जाता है। చూశారు కదండి, లలితా ఘాట్లో ప్రదర్శించే లేజర్ షోని. ఇప్పుడు మనము ఈ నేపాలి టెంపుల్ని నిర్మాణ విధానాన్ని పరిశీలిద్దాం. ఇప్పుడు మీకు కనపడుతున్నది ఆ టెంపుల్ యొక్క పైభాగం అనమాట. ఈ నేపాలి టెంపుల్స్ అన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారంటే మల్టీ స్టోర్ రూఫ్స్ అనమాట. అంటే 2 లేదా 3 అంతకన్నా రూఫ్స్ వీటిపైన ఉంటాయన్నమాట. అవి కూడా చెక్కతో నిర్మించబడిన రూఫ్స్ అనమాట. ఒకసారి టెంపుల్లోకి వెళ్ళి టెంపుల్ లోపల ఎలాగుందో మనం చూద్దామన్నమాట. ఎంట్రన్స్లోనే చెక్క ద్వారం ఉంది. ఇక్కడ ఒక చిన్న స్తంభం ఉందన్నమాట. ఆ స్తంభానికి ఒక పెద్ద గంట. ఆ గంటను కూడా మనం చూస్తే ఈ గంటలో కూడా ఆ నేపాలీ స్టైల్ ఉన్నటివి, బుద్ధిస్ట్ స్టైల్ ఉన్నటి బొమ్మలు ఉన్నాయి. ఇరువైపులా 2 సింహాలు మనకి వెల్కమ్ చెప్తున్నట్టు చూడండి. ఇది మల్టీ స్టోర్డ్ రూఫ్ అనమాట. అక్కడ చూడండి, ప్రతిదీ మొత్తం చెక్కతోనే నిర్మించబడింది. ఆ చెక్క పైనే ఇంకా బొమ్మలు చెక్కి ఉన్నారనమాట. ప్రతి చోట వేలాడుతున్న గంటలు ఎంత చక్కటిగా. ఇవి మన ఇండియన్ స్టైల్ టెంపుల్స్లో ఇలాగుండదు. చూడండి, పక్కనే గంగా నది. ఇంతటి బ్యూటిఫుల్ సీన్ కదా. పక్కనే చక్కటి గంగా నది, ఈ నేపాలి టెంపుల్, చల్లటి గాలి. చూడండి, మొత్తం అంతా ఇటుకలతో నిర్మించి మధ్యలో చెక్కలు. ఇవి ఎప్పుడో రాజుల కాలంలో కట్టిన నిర్మాణం లాగుందంటే. అండ్ యాక్చువల్గా ఇదంటే కట్టింది రాజుల కాలంలో. అప్పటి రాజు కట్టాడు వారణాసిలో. చాలా బాగుందండి. చూస్తారు, ఇక్కడ ఏంటంటే టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ కౌంటర్ అనేషన్ పోయింది. చూడండి ఎంత బాగుందో అసలు ఈ నేపాలి టెంపుల్. ఇవి మన సైడ్ చూడాలని కూడా ఎక్కడ కనపడి. ఈ నేపాలి టెంపుల్స్ వెళ్ళాలంటే మనం నేపాల్ కంట్రీకి వెళ్ళాల్సిందే, అక్కడికి వెళ్ళి చూడాల్సిందే. ఒకసారి గుడిలోకి వెళ్ళి గుడిలోని చూడండి ఈ గంటలోని బొమ్మలు. గుడిలోకి వెళ్ళి గుడిలో ఉన్న మూల విరాట్ను చూద్దాం. ఆహా, ఇక్కడ మీకు చూస్తున్నది పశుపతినాథ్. ఈ పశుపతినాథ్ టెంపుల్, మెయిన్ టెంపుల్ అనేది నేపాల్లో ఉంది. సేమ్ అలాంటి పశుపతినాథ్ టెంపుల్లే కట్టాలని ఇక్కడ అప్పటి నేపాల్ రాజు ఇక్కడ కట్టాడు. ఎంత బాగుందో చూడండి. మొత్తం అంతా చెక్కతో కట్టి, చెక్క పైన బొమ్మలు గీసి చాలా అద్భుతంగా ఉంది. ఆహా, ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ అండి ఇది. ఈ టెంపుల్లో ఇంకొకటి ఏంటంటే ఎందుకండి ఈ పశుపతినాథ్ టెంపుల్ను చూస్తుంటే ఆ స్వామి ఇవన్నీ ఏదో తెలియని అనుభూతి. 4 వైపులా ద్వారాలు ఉన్నాయి. ఈ శివలింగానికి మధ్యలో చుట్టుపక్కల 4 వైపులు 4 ద్వారాలు. చూడండి, మనం ఇదే ద్వారాలు వెళ్తున్నాము. ఇటు పక్కన టమురకము, ఇది ఇంకొక ద్వారము. ఈ ద్వారానికి కూడా ఎన్ని శివలింగాలు, చెక్కతోనే చెక్కినటువంటి శివలింగాలు. ఎంత అద్భుతంగా ఉంది. ఆహా, ఖచ్చితంగా మీరు వారణాసి వస్తే మెయిన్ గుడి పక్కనే ఉండే లలితా ఘాట్ అనమాట. మణికర్ణికా ఘాటు, లలితా ఘాటు, 2 పక్కనే. చూడండి, ఇటుకలు ఇవన్నీ మన సైడు, మన వైపు పెద్దగా కనపడవు. ఇటు బయట చక్కగా వర్షం పడుతుంది. ఎంత బాగా మంచి కన్స్ట్రక్షను. పక్కనే గంగా నది, ఇంత పచ్చటి ప్రకృతి. ఇదండి నేపాలి టెంపుల్, వారణాసిలోని లలితా ఘాట్ అనేది దేవి లలితామాతకి అంకితం చేయబడింది. మీరు ఖచ్చితంగా వారణాసికి వచ్చినప్పుడు ఈ టెంపుల్కి రండి. మీకు ఎక్కడ చూడడానికి మంచి ఒక ఫీల్ వస్తుంది. మొత్తం అంతా చెక్కతో కట్టి చూడండి. చెక్కలు చూడడానికి, ఆ చెక్కలు అంటే ఆ చెక్కల పైన మళ్ళీ వీళ్ళు బొమ్మలు చెక్కి పెట్టారు. మొత్తం అంతా ఆ మధ్యలో ఇదేంటిది బుద్ధుడు బొమ్మలాగా ఏదో ఉంది. ఖచ్చితంగా మీరు వారణాసికి వచ్చినప్పుడు ఈ లలితా ఘాట్లోని పశుపతినాథ్ టెంపుల్కి తప్పనిసరిగా రండి. ఈ వీడియోలో నేను చూపించాలనుకున్న లలితా ఘాట్లో ఉన్న నేపాలి టెంపుల్. మరొకసారి ఇంకొక వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ సంచారి.